రావల్సిండిలో భారత్ జరిపినటువంటి డ్రోన్ దాడిని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ చూశారు. అది పేలిపోయింది. దాదాపు 7-8 డ్రోన్స్ కలిసి అక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎన్ని కొలాప్స్ చేసినాయి. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే క్రికెట్ స్టేడియం పేలిపోయింది. అదంతా అక్కడ ఉన్నోళ్ళు చూస్తుంటే పోలీసులు దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం కలిపి కప్పిబొచ్చబోయింది. ఏమని అదంతా నక్షత్రం రాలిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి తరిమి కొట్టబోయారట. దాంతో అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు హైలైట్ చేస్తున్న ఇది. यदि पंजाब पुलिस यहाँ पे खड़ी है, मैं अंदर जाने की मैंने कोशिश की है। इतने नालायक आदमी हैं, जाहिल आदमी हैं। पिंडी फूड स्ट्रीट के अंदर जो ड्रोन हमला हुआ है, अंदर जाने की कोशिश की है। कह रहे हैं कि आसमानी बिजली गिरी है। शर्म नहीं आती इन लोगों को झूठ बोलते हुए। यार ये हमारे इदारे के लोग हैं, मुझे कह रहे हैं आसमानी बिजली गिरी है। मैं अभी जा रहा था वहाँ पे, इन्होंने मुझे कहा कि जी आसमानी बिजली गिरी है। यहाँ पे लोगों के अंदर खौफ हरास फैलाया हुआ है, लोग अपने बच्चों को लेने के लिए आ रहे हैं। ये फूड स्ट्रीट के हालात है रावलपिंडी के, जहाँ पर सुबह ड्रोन गिराया गया है और पंजाब पुलिस और फोर्सेस खड़ी है वहाँ पे। वो कह रही है जी आसमानी बिजली गिरी है। शर्म आनी चाहिए यार। ఇది ఇప్పుడు జరుగుతున్నది. అక్కడ పబ్లిక్కే చెప్తున్నారు అక్కడ ఏం జరిగింది అన్నటువంటి విషయం.